బండి సంజయ్ గారి అభిమానులకి, బీజేపీ వాళ్ళకి, బండి సంజయ్ గారి కొడుకు కోసం సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళకి ఒక చిన్న సలహా. ఇది పాటిస్తారా లేదా అన్నది మీ ఇష్టము. కానీ నేను ఆ బండి భగీరథ అనే వ్యక్తి యొక్క భవిష్యత్తు గురించి అతని మంచి కోరి ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి. ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది పక్కన పెడదాం. కేసు రిజిస్టర్ అయింది. సో కేసు రిజిస్టర్ అయినప్పుడు కూడా పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకొని కేసు రిజిస్టర్ చేశారా, లేకపోతే రాజకీయ ఒత్తిళ్లతో రిజిస్టర్ చేశారా అన్నది కూడా ఒకసారి పక్కన పెడదాం. కానీ బండి సంజయ్ కొడుకు తప్పు చేశాడా లేదా అన్నది ప్రూవ్ చేయాల్సింది కోర్టులో, సోషల్ మీడియాలో కానే కాదు. ఇప్పుడు వాళ్ళు తెలిసో తెలియకో బండి సంజయ్ అభిమానులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ హనీ ట్రాప్ అని, ఆ అమ్మాయి ఏదో ఆ రోజు అర్ధరాత్రి వాడితో వెళ్ళింది, తర్వాత 2:30 గంటలకి వాడికి భోజనం పెట్టింది, ఎవరికి బండి భగీరథకి భోజనం పెట్టింది అని చెప్పేసి వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు. సో ఇద్దరూ ఇష్టపడ్డారా, లేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారా, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా అన్నది వాళ్ళే చెప్పాలి. ఏం జరిగిందన్నది వాళ్ళే చెప్పాలి. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళిద్దరికీ పరిచయం ఉందన్న మాట మాత్రం వాస్తవం. వీళ్ళేదో వాళ్ళ 5 కోట్లు హనీ ట్రాప్ అని డిమాండ్ చేస్తే మేము 5 లక్షలు ఇచ్చామా, 50,000 ఇచ్చామా ఏదో చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సింది, లేకపోతే వెళ్ళి ఫైట్ చేయాల్సింది కోర్టులో. చట్టాలు చేసే మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ వాళ్ళ కొడుకుల్ని పోలీస్ స్టేషన్లో ప్రవేశపెట్టుకోకుండా ఇప్పటికి 4 రోజులైంది. ఆచూకీ లేదు. కొందరేమో సోషల్ మీడియాలో చెప్తున్నారు దుబాయ్కి పోయాడు, అక్కడ పోయాడు. ఇది మంచిది కాదు. ఇప్పుడు బండి సంజయ్ చేయాల్సింది ఏంటంటే, నేనే చట్టాలు చేసే వ్యక్తిని, నేను ఆ చట్టాల్ని గౌరవిస్తూ నా కొడుకుని చట్టం ముందు నిలబెడతాను, తరువాత మా నిర్దోషిత్వాన్ని మేము నిరూపించుకుంటాం. ఇక్కడ పోలీసులు లంచం తీసుకొని కేసు పెట్టారా, లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి ప్రలోభాలకు లొంగి కేసులు పెట్టారా, బీఆర్ఎస్ వాళ్ళ ప్రలోభాలకు లొంగారా, కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకు లొంగారా, ఇవన్నీ కూడా తర్వాత మనం ప్రూవ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ఏది చేయాలన్నా కానీ పోలీస్ స్టేషన్ ముందో లేకపోతే కోర్టు ముందో హాజరు కావాలి. ఇప్పుడు తప్పించుకొని పోతా ఉంటే చెడ్డ పేరు ఎవరికి? బండి సంజయ్ అభిమానులకి చెప్తున్నా, చెడ్డ పేరు బండి సంజయ్కి. ఇంకా ఎక్కువ లాగకండి. దీని గురించి సోషల్ మీడియాలో విపరీతంగా పెట్టి ఇక్కడ ఆ బండి భగీరథ అనే వ్యక్తిది తప్ప రైటో నాకు తెలియదు. కానీ ఒకసారి గతం చూస్తే అతనే వాళ్ళ ఫ్రెండ్స్తో వీడియోలు రికార్డ్ చేయించి కాలేజీలో వేరే స్టూడెంట్స్ని కొట్టడము, రౌడీజం చేయడము, దాదాగిరి చేయడము, మందు తాగుతూ వీడియోలు పెట్టుకోవడము, ఇవన్నీ చేశాడు. మొన్న ఒక మెసేజ్ చూసా బండి సంజయ్ గారిది ట్విట్టర్లో. ఒక బీసీ లీడర్నని, ఒక కింద నుంచి పైకి వచ్చిన వాడినని నన్ను ఇట్లా చేస్తారంటే ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇంకా లాగకండి. బండి సంజయ్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు కేంద్రంలో మంత్రి. ఏదో మీరు ప్రతిపక్షంలో ఉంటే మా మీద కుట్ర చేసినారనే ఏదైనా మీకు కొంచెం సానుభూతి వస్తుంది. మీరు అధికారంలో ఉన్నారు. మీకు ఈరోజు గుర్తుకొచ్చిందా? మీ కొడుకు పోయి ఆడ కాలేజీలో ఎవరైనా కొట్టేటప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అవి గుర్తుకు రాలేదా? మీకు కావాల్సినప్పుడే మీరు బీసీ కార్డు వాడతారా? ఇవన్నీ కూడా చెడ్డ పేరు, మీకే ఇంకా బ్యాడ్ నేమ్ తెస్తా తప్పితే మీకు ప్లస్ అయ్యేటి కాదు. ఏవో అన్ని వీడియోలు పెడుతున్నారు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళకు తెలుసు, పరిచయం ఉందని, ఫైన్. ఇప్పుడు కొంతమంది అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, ఆ అమ్మాయిని అట్లా బయటకు పంపించడం వల్ల అమ్మా నాన్న తప్పు లేదా అంటే, ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే వాళ్ళ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నాను కదండి, వాళ్ళ పేరెంట్స్ తప్పు చేశారా రైట్ చేశారా నేను చెప్పను. కానీ యాజ్ ఎ పేరెంట్ మన పిల్లలు ఎవరితో బయటకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఇంకా వీటన్నిటికీ మనం సమాధానం చెప్పుకుంటూ కూర్చోలేం. కానీ నాకు ఒకటే అనిపించింది, ఇప్పుడు బండి భగీరథ అనేవాడు జీవితంలో బాగుపడాలంటే వాడు కోర్టును ఫేస్ చేయాలి, ఎందుకంటే కేసు రిజిస్టర్ అయినప్పుడు. రెండోది, తప్పు చేసిన వాడిని ఎన్కేసుకు వస్తే వాడు ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు, వాడిని మీరు నాశనం చేస్తున్నారు. లెట్ హిమ్ ఫేస్ ద కోర్ట్, లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు చట్టాలు లేకపోతే న్యాయస్థానాలు, అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. అక్కడికి వెళ్ళి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, మారిన మనుషులు ఉన్నారు. ఇప్పుడు కాలేజీలో స్టూడెంట్లను కొడితే దానికి ఒక జస్టిఫికేషన్ చేసుకొని, ఈ అమ్మాయిని ఇట్లా చేస్తే దీనికి ఒక జస్టిఫికేషన్ చేసుకొని, వాడి తప్పే లేదు, వాడు అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకడు అన్నట్లు చూపిస్తే మీరు సమాజాన్ని ఒప్పించగలరేమో. మీరు వాడిని నాశనం చేస్తున్నారు. ఆ బండి భగీరథ అనే వాడిని నాశనం చేస్తున్నారు.
వాడు తప్పు చేసింటే వాడు ఫేస్ చేస్తాడు. లేదు వాడు తప్పు చేయలేదంటే అగైన్ ప్రూవ్ చేయాల్సింది సోషల్ మీడియాలో కాదు, కోర్టులో, పోలీస్ స్టేషన్లో. అక్కడికి వెళ్ళకపోతే అది చాలా పెద్ద తప్పు. బండి సంజయ్ గారికి అర్థమవుతుందో లేదో, మీ కొడుకును మీరు కోర్టు ముందు ప్రవేశపెట్టకపోతే, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీరు అతన్ని తీసుకెళ్ళకపోతే ఇంకా కంచే చేను వేస్తే కాపేమి చేయగలని చట్టాలు చేసే వాళ్ళే చట్టాలని అతిక్రమించి మేము పారిపోతామంటే ఏ సంకేతం ఇచ్చినట్టు? మీరు బీసీ అని మిమ్మల్ని తొక్కినట్లు కాదు, లేకపోతే మీరు కింద నుంచి వచ్చినట్లు మిమ్మల్ని తొక్కినట్లు కాదు, మిమ్మల్ని మీరే తొక్కుకుంటున్నారు. మీ కొడుకు భవిష్యత్తు మీరే నాశనం చేస్తున్నారు. ఒకసారి తప్పు చేస్తే తప్పుకు శిక్ష అనుభవిస్తే ఇంకోసారి ఆ తప్పు చేయాలంటే భయపడతారు. తప్పు చేసి నేను తప్పే చేయలేదంటే ఇంకా దానికి మందే లేదు, వాడిని బాగుపరిచే మార్గమే లేదు. ఆ బండి భగీరథ్ అనేవాడు ఇంకా రేపొద్దున ఇట్లే చేస్తాడు, ప్రతిదానికి మళ్ళీ జస్టిఫికేషన్. కాలేజీలో ఫ్రెండ్స్ని ఎందుకు కొట్టినవారంటే వాడు తప్పు చేసి నువ్వు కొట్టాలనా, పోలీస్ కంప్లైంట్ ఇయ్యి. నువ్వు అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చట్టాలని చేతిలోకి తీసుకుంటావా? అవన్నీ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. వీడియోలు ఎవరు వాళ్ళే రికార్డులు చేసుకొని వాళ్ళే బయట పెట్టుకున్నారు. బండి సంజయ్ గారు, మిమ్మల్ని ఎవరో టార్గెట్ చేసిరా అవన్నీ మాకు సంబంధం లేని విషయం. కానీ ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఈరోజు మీరు మంత్రి కాబట్టి మీ కొడుకుని దాచిపెట్టుకుంటా అంటే మీరే చట్టాలకు దూరంగా ఉంటే ఇంకా దానికి అర్థమే ఉండదండి. ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఆలోచించండి, మీ కొడుకుని ప్రవేశపెట్టండి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి మీరు ఏ తప్పు చేయలేదంటే. అంతేగాని సోషల్ మీడియాలో జడ్జిమెంట్లో అవసరం లేదు. అందరి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వాడు బురదలో పొర్లుతున్నాడు కాబట్టి అందరినీ బురదలో పొరలమని చెప్తా ఉండము. ఇంకోటి హనీ ట్రాప్ అనేది ఇంకా అన్నిటికంటే దారుణమైన అది అలిగేషన్ అండి. ఎందుకంటే నాకు తెలిసి బండి సంజయ్ కొడుకు 25 ఏళ్ళు ఉంటాయి. 18 ఏళ్ళకు మనకు ఓటు హక్కు ఎందుకు కల్పిస్తారు అంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పగలిగే స్థాయిలో నువ్వు ఉండవు కాబట్టి నీకు ఓటు హక్కు కూడా కల్పిస్తారు. ఒక 25 ఏళ్ళోడు ఒక చిన్న అమ్మాయిని ఇష్టపడ్డమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ జ్ఞానం ఉండాలా. ఎవరైనా పెంట తినమంటే నువ్వు తింటావా? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను అతనేం తిట్టాలని కాదు, తెలిసే చేశాడు. మళ్ళీ ఏం చేశాడు అనేది మనకు తెలియదండి. వాళ్ళు బయట పెడుతున్న వీడియోలు అవి చూసి నేను చెప్తున్నాను. అంటే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఓకే, ఇష్టపడిన 18 ఏళ్ళ వరకు ఆగాల్సింది, ఈ తలకాయ నొప్పి ఉండేది కాదు కదా. పోనీ ఇద్దరు మైనర్లు అయితే అది వేరే విషయం, ఇద్దరు తెలియక తప్పు చేశారని. నీకు 25 ఏళ్ళు, ఆ అమ్మాయికి తక్కువ వయసు, ఇంకా నువ్వు చేసి ఇంకా మళ్ళా నన్ను ట్రాప్లో పెట్టినారంటే ఎట్టుందంటే ఇంకా ఇది పెద్ద విచిత్రంగా ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు, మీ రాజకీయంగా మీ ఉనికిని కాపాడుకోవాలంటే మీ వాడు తప్పు చేసింటే శిక్ష అనుభవించాలి, తప్పదు. అందరికీ చట్టం ఒకే రకంగా ఉండాలి. లేదు మా వాడు తప్పు చేయలేదంటే కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. అంతేగాని పారిపోతే సమస్యకు పరిష్కారం ఉండదు. వాడికి మరింత చెడ్డ పేరు వస్తుంది, మీ రాజకీయంగా మీకు చెడ్డ పేరు వస్తుంది, వాడిని మీరే చెడగొట్టిన అవుతారు మీ కొడుకుని. ఒకసారి ఆలోచించండి.